హలో అండి. ఈరోజు మనం ఈ క్లాస్‌లో ట్రేడింగ్ సైకాలజీ మరియు ప్రైస్ బిహేవియర్ అంటే ఏంటని తెలుసుకుందాం. ట్రేడింగ్ సైకాలజీ మరియు ప్రైస్ బిహేవియర్ అంటే ఏంటనేది చూద్దాం. సో, క్వెషన్ నంబర్ 1.10 క్వెషన్ నంబర్ 1.10 ట్రేడింగ్ సైకాలజీ అనేది ట్రేడర్ మనసులో జరిగే భావోద్వేగాలు. ట్రేడర్ మనసులో జరిగే భావోద్వేగాలు, అభిప్రాయాలు, భయాలు, ఆశలు, అవగాహనలు మేల్వింపునైతే సూచిస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే మనకి ట్రయ సైకాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవి ట్రేడింగ్ నిర్ణయాలపైన ప్రత్యక్షంగా ప్రభావం అనేదైతే చూపిస్తాయి. ఇవి ట్రేడింగ్ నిర్ణయాలపైన ప్రత్యక్షంగా చూపిస్తాయి. సో, ఇంకో సైడ్ ఏంటంటే మనం ప్రైస్ బిహేవియర్ అనేది మార్కెట్‌లో ధర ఎలా స్పందిస్తుందో అన్న విషయాన్ని అయితే చూపిస్తుంది. ఇక్కడ ప్రైస్ బిహేవియర్ అంటే ఏంటి? మార్కెట్‌లో ధర ఎలా స్పందిస్తుంది అనేదైతే విషయాన్ని అయితే మనకి చెప్తుంది. అంటే ఇది బయర్స్ అండ్ సెల్లర్స్ మానసిక స్పందనల ఫలితం. ఇదేంటంటే బయర్స్ అండ్ సెల్లర్స్ మానసిక స్పందనల ఫలితం. బయర్స్ అండ్ సెల్లర్స్ మానసిక స్పందనల ఫలితం. సో, ఇక్కడ మనం కొన్ని విషయాలనేవైతే ఉన్నాయి. కొన్ని విషయాలనేవైతే చూద్దాం. ఫస్ట్ ఇందులో ట్రేడింగ్ సైకాలజీ పాత్ర అంటే ఏంటి? ఫియర్. స్టాప్ లాస్ సమీపంలో ఉండగానే ఎగ్జిట్ అవ్వడం. సో, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. స్టాప్ లాస్ మీరు సమీపంగా వెళ్తున్నారు. ఆ సమయంలో ఉండగానే మీరు ఎగ్జిట్ అయిపోవడం. అదొక భయం. మంచి ట్రేడ్స్ మిస్ అవ్వడం. మీరు భయం వల్ల చాలా మంచి మంచి ట్రేడ్స్ అనేవి అయితే మిస్ అయిపోతారు. నెక్స్ట్ ఏంటంటే గ్రీడ్, లోభం. అంటే టార్గెట్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జిట్ కాకపోవడం. టార్గెట్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జిట్ కాకపోవడం. ఓవర్ ట్రేడింగ్ చేయడం. ఇవన్నీ కూడా మనకి గ్రీడ్ అంటే లోభంలో కనివైతే వస్తుంటాయి. సో, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ ఏంటంటే రివెంజ్ ట్రేడింగ్. నష్టాలను తిరిగి పొందాలని మనోవృత్తితో చేస్తే మరింత నష్టం. అంటే నష్టాలను తిరిగి పొందాలని మనోవృత్తితో మళ్ళీ మళ్ళీ ట్రేడింగ్ చేస్తే సో, దానికి మరింత నష్టాలు అనేవి అయితే వస్తాయి. ఈ పాయింట్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్. స్ట్రాటజీకి వ్యతిరేకంగా ట్రేడ్ చేయడం. స్ట్రాటజీకి వ్యతిరేకంగా ట్రేడ్ చేయడం. ప్లాన్ లేకుండా ఎంట్రీ ఎగ్జిట్ తీసుకోవడం. ప్లాన్ లేకుండా ఎంట్రీ ఎగ్జిట్ తీసుకోవడం కూడా మనకి ల్యాక్ ఆఫ్ డిసిప్లిన్ కింద అనేది అయితే వస్తుంది. అండ్ ప్రైస్ బిహేవియర్ మార్కెట్ కి ఎలా స్పందిస్తుంది? ప్రైస్ బిహేవియర్ అండ్ మార్కెట్ ఎలా స్పందిస్తుంది అనేది ఒకసారి చూద్దాం. ప్రైస్ బిహేవియర్ అండ్ మార్కెట్ ఎలా స్పందిస్తుంది? బుల్లిష్ బిహేవియర్ గా ఉన్నట్లయితే మనకి హైరా హైస్ కనిపిస్తాయి అండ్ స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ అండ్ బయ్యర్స్ అయితే కాన్ఫిడెన్స్ తో అయితే ఇక్కడైతే ఉంటారు. బుల్లిష్ బిహేవియర్ ఎప్పుడు కూడా హైర్ హైస్ ఉంటాయి, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ ఉంటాయి అండ్ బయ్యర్ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. బేరిష్ బిహేవియర్ కానీ చూసుకుంటే లోవర్ హైస్ ఉంటాయి, స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్స్ ఉంటాయి అండ్ సెల్లర్ ప్రైస్ కూడా ఉంటుంది. అండ్ సెల్లర్ ప్రైస్ కూడా ఉంటుంది. సో, ఇక్కడ ఏంటంటే మనకి ఈ ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ ఎలా వాడతారు? ఈ ప్రైజ్ యాక్షన్ ట్రేడర్స్ ఎలా వాడతారంటే చార్ట్స్ లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఆధారంగా మార్కెట్ సైకాలజీ అయితే అర్థం చేసుకుంటారు. చార్ట్స్ లో క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ ఆధారంగా మార్కెట్ సైకాలజీ అర్థం చేసుకుంటారు. బయ్యర్స్ ఎక్కడ యాక్టివ్ అవుతారు, సెల్లర్స్ ఎక్కడ డామినేట్ చేస్తారో ప్రైస్ బిహేవియర్ ద్వారా గుర్తిస్తారు. బయ్యర్స్ ఎక్కడ యాక్టివ్ అవుతారు అంటే బయ్యర్స్ అనే వాళ్ళు ఎక్కడ యాక్టివ్ ఉంటారు, సెల్లర్స్ అనేవాడు ఎక్కడ డామినేట్ చేస్తారు అనేది అయితే ప్రైస్ బిహేవియర్ ద్వారా అనేది అయితే మనం తెలుసుకోవచ్చు. సో, ఫైనల్ గా మనం దీనికోసం మాట్లాడుకోవాలనుకుంటే ట్రేడింగ్ సైకాలజీ అనేది మన నిర్ణయాల మాతృక. అంటే ప్రైస్ బిహేవియర్ అనేది మార్కెట్ లో అన్ని భావోద్వేగాల ప్రదర్శన అయితే ఇది సైకాలజీ అనేది మన నిర్ణయాల మాతృక. ఈ రెండింటిని మనం కానీ సమర్థవంతంగా అర్థం చేసుకునే ట్రేడర్స్ గా నిలకడగా లాభాలు అనేది అయితే సాధించగల అవకాశం అనేది అయితే ఉంటుంది. సో, ఈ రెండిట్లో మనం నిలకడగా అర్థం చేసుకుని లాభాలు అనేవి అయితే మనకి నిలకడగా లాభాలు సాధించగల అవకాశం అనేది అయితే ఉంటుంది. సో, అందుకే మనకి ఈ టాపిక్ ఏదైతుందో క్వెషన్ నంబర్ ట్రేడింగ్ సైకిల్స్ మరియు ప్రైస్ బిహేవియర్ మీద మనకి అవగాహన అనేది అయితే ఉండాలి. సో, ఇదే ఈరోజు మన క్లాస్ అండ్ థ్యాంక్ యూ.